చేసి మీ అమ్మ నాన్నలను వాళ్ళమ్మ నాన్నలను వదిలేసి ఏడకోపోతే ఉమ్, వీళ్ళ జీవితాల్ని రోడ్డు మీద వదిలేశారు. రేపు పొద్దు నీ బిడ్డలు నిన్ను వదిలేస్తే నీ బతికేంది అవును. అనేటటువంటిది వాళ్ళని మోటివేట్ చేయండి. చేయాలి. ఇది చెయ్యకపోతే ఈ వలస బతుకులు ఇలాగే నడుస్తాయి. చాలా వరకు జగన్ ఉన్నప్పుడు కొంతమంది వెనక్కి వచ్చే ప్రయత్నం చేశారు. కరోనా ఇల్లు టైంలో వెనక్కి ఇస్తున్నారు. వచ్చేసారు. అంటే ఇల్లులు జగన్ అన్న కాలనీలు ఇల్లులు ఇస్తున్నారు, పెన్షన్ డబ్బులు నేరుగా అకౌంట్ లోనే వేస్తున్నారు, అక్కడ ఉంటేనే వస్తాయి. దీని వల్ల చాలా మంది అంటే అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా చేసే ఫ్యామిలీస్ ఎక్కువ చాలా మంది వచ్చేసారు. చాలా మంది వెనక్కి వచ్చారు. నేనైతే అక్కడ ఎస్ఆర్ నగర్ లో ఉన్నాను. ఎస్ఆర్ నగర్ లో మసాలా బండి ఇక్కడ అతను ఆంధ్ర వాళ్ళే అక్కడ తర్వాత కొన్ని రోజులు కనబడలేను కరోనా అయిపోయాక. మొన్న మధ్యన వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు కనబడ్డాడు. ఏంటి ఇంత ముందు కనిపించలేదు ఏంటంటే వెళ్ళిపోయాను సార్ మా ఊరు చక్కగా. అప్పుడు కరోనా తర్వాత ఇక్కడేముంది సార్ మొత్తం మీద ఓ 25,000 రూపాయలు అనుకుంటే ఈ ఓపిక్కి ఇదంతా 10,000 అయిపోతుంది. ఓ 15,000లో ఇంటి అద్దె 5,000 పోతే నాకు 10,000తో కుటుంబం నడుపుకునే కంటే అక్కడ సొంత ఇల్లు అద్దె లేదు, ప్లస్ పెన్షన్ వచ్చింది, దాంతో నడిచిపోయింది సార్. కానీ ఇప్పుడు మళ్ళీ పరిస్థితి బాగాలేదు, అందుకని వెనక్కి వచ్చేసాం. ఇట్లాంటి బాధలు బోలెడండి. మీరు ఎస్ఆర్ నగర్లు లేకపోతే ఆంధ్ర వాళ్ళు అక్కడ ఉండే ప్రతి ఏరియాలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఇటు వచ్చేసి మళ్ళీ ఎంతమంది వెనక్కి వెళ్ళారు, వాళ్ళందరూ ఎందుకు ఇక్కడ